వేరే లెవెల్, ఇంకా వేరే లెవెల్లో ఉన్నాయి ఏడైతే కానీ. చూడవచ్చు ఎంత పెద్ద ఉంది గణేశుడు అయితే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇంకా నేను మంజుగాడు అయితే ఈరోజు నాంపల్లి రాజా దగ్గరికి అయితే పోతున్నాం. ఆల్రెడీ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆడ అయిపోయింది అనుకుంటున్నాం మేమైతే. నేను పోయి చూద్దాం, ఆడ ఒకవేళ లేకపోతే ఆడ నుంచి మనం దుల్పేట పోదాం. దుల్పేటలో పోయి సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్ అవన్నీ అయితే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు అయితే. గనాడు పోదాం మంజు, మనం ఇప్పుడైతే నైట్ అవుతుంది, కొంచెం లైట్ తక్కువ రావచ్చు కానీ అడ్జస్ట్ చేసుకోరు, వీడియో మాత్రం మంచిగా వస్తుంది. సో గాయ్స్, ఎవరు ఫ్లాష్ లైట్ ఇట్లా పెట్టుకొని వీడియో తీయాల్సి వస్తుంది, ఎందుకంటే లైటింగ్ అసలు లేదు. వాన అయితే బీభత్సం, ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు ఆగినాము, ఆగి ఇడికించి వాన తగ్గితే జానయా రైతో గరుకు జాకే సోజానా. ఇప్పుడైతే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు నాంపల్లికి పోయడానికి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఫుల్ ట్రైన్ ఉండే. ఇంకా మేము కూడా చాలా లేట్ చేసాం, ఇంకా వర్షం కూడా తగ్గేటట్లేదు. ఫస్ట్ అయితే ధూల్పేట పోయి కొన్ని గణేషులు అయితే కవర్ చేద్దాం, అంటే బిగ్ గణేషులు అయితే కవర్ చేద్దాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడైతే వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడే ధూల్పేటకి అయితే వచ్చినాం. ఈరోజు శంకర్ సింగ్, సురేందర్ సింగ్, మూర్తి కళాకార్ ఫస్ట్ మూమెంట్ గణేష్ అనమాట. ఇవ్వరు హ్యాండ్ మూమెంట్ ఉంది, ఈ పక్కనేమో బ్రహ్మ, విష్ణు, శివ్, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడైతే మూమెంట్ గణేశుడు ఉంది. ఇక్కడ జ్యువెలరీ వర్క్ చూడవచ్చు, ఇక్కడ మొత్తం మస్తు గణేశుడు ఉంది. ఇదేమో పైన కిరీటం అనమాట. ఇక్కడ ఇంకో చిన్న గణేశుడు ఉంది, ఇది ఒక మూమెంట్ గణేశుడు. ఇక్కడ మూమెంట్ ఉంది, సైడ్లో బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చేది. గణేశుని దగ్గరకైతే పోతున్నాము. ఆడైతే చూసిరు కదా, ఆడ గణేశుడు ఈడైతే వేరే లెవెల్, ఇంకా వేరే లెవెల్లో ఉన్నాయి ఏడైతే గణేశుడు. చూసి పరిశాన్ అయిపోవాలి, షాక్ అయిపోవాలి. చూపిస్తాం మీకు. లోపలైతే వర్షంలో వస్తున్నాం మేము, వర్షం అయితే బీభత్సం భయ్యా. స్కైలా ఎవరు చూడొచ్చు, ఎవరు ఏడొక గణేశుడు ఉంది, ఏడొక 3 ఫేసెస్ గణేష్, ఏడొక గణేష్. ఇక్కడైతే ప్రాపర్ మహారాజ్ గణేష్, ఇక్కడైతే ధూల్పేట స్పెషల్ గణేష్ అనుకోండి. ఇంకా అట్లుంది గణేశుడు అయితే. ఇవ్వండి, ఏముంది గణేష్. ఈడ కూడా మహారాజ్ గణేష్లు ఉన్నాయి 3. ఈడ కూడా ఒక గణేశుడు ఉంది. ఇదైతే హ్యూజ్ ఉంది. ఒకసారి నేను పక్కకి వెళ్ళి చూపిస్తాను. చూడవచ్చు ఎంత పెద్ద ఉంది గణేశుడు అయితే. ఇక నేను ఏడికొస్తున్నా, ఈడికే వస్తున్నా. ఈ గణేశుడు ఈ షెడ్లకైనా ఎట్లా ఇస్తారో నాకైతే అర్థమవుతుంది. ఈ షెడ్లకైనా తీయాలి గణేశుడు, ఇంత పెద్ద గణేష్. ఈ గణేశుడు కూడా చూడొచ్చు, పైన కుందన్ వర్క్స్ అయితే మస్తు ఉంది. సౌండ్ ఎక్కువ వస్తున్నట్టుంది కానీ మంచిగా వచ్చినాయేమో వీడియో అయితే చూద్దాం. ఇప్పుడే వేరే షెడ్లకి అయితే వచ్చినాము. వేరే షెడ్లు అయితే చిన్న గణేష్లు అయితే క్యూట్ ఉన్నాయి. ఇవ్వండి, చూస్తుంటే గణేషులు అయితే చాలా గణేషులు అయితే వస్తున్నాయి. ఇంకా నాకాడ ₹1 లేవు, ఇంక చెప్తే అర్థమైతే లేదు. అదే ఈడ కూడా గణేషులు ఉన్నాయి, రన్న వాళ్ళు అయితే చూస్తారు అనమాట. ఇంకా ఇంత లోపల గణేషులు ఉంటాయని నేను అస్సలు అనుకోలే. ఇంకా లోపలికి పోతే ఇంకా గణేషులు ఉంటాయి. ఈడ కూడా వర్షం పడుతుంది, కాకపోతే ఈడ ఉష్ణ గణేష్లే. కృష్ణుని కాన్సెప్ట్లో ఒక గణేశుడు అయితే ఉంది, మస్తు అంటే మస్తు ఉంది. చూడొచ్చు, వెంకల మొత్తం గోమాత, ముంగడ అయితే కృష్ణుడి రూపంలో, అది కూడా బాలకృష్ణ. ఇది కూడా ఎంత క్యూట్ ఉంది గణేశుడు అయితే, మస్తు నచ్చింది నాకైతే. ఇది ఇట్లా పోతుంటే కనిపించింది, మస్తు ఉంది. ఏమరా మంజు, బాగుంది. ఇక ఈడ చూడొచ్చు, ఈడైతే ఒక 5-6 మోడల్ ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఇది చాలా క్యూట్ ఉంది. అంటే చాలా పైసలు ఉంది అనమాట. ఇక ఈడ కూడా మస్తు ఉంది గణేశుడు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఈడైతే. ఇంకా మేము తిరుగుతున్నాం, గణేశులు చూసుకుంటా ఇక అట్లా గణేశుడు కనిపిస్తున్నాయి. ఇంకా లోపల పోతే ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇది సేమ్ కలరింగ్ అవుతుంది అనమాట. ఇది కూడా కలర్ అవుతుంది. సేమ్ గణేశులు ఇవన్నీ ఇంకా అయితే సేమ్ గణేశులు ఉన్నాయి. లీఫ్ మీద ఉంది అనుకుంటా, ఇది నాకు తెలిసి లీఫ్ మీదనే ఉంది. ఇంకా ధూల్పేట నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఫుల్ వర్షంలో అయితే మీ గురించి అయితే వచ్చినాం. మీ గురించి మా గురించి ఇద్దరు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.